ఈ శీర్షికలో శ్రీ సూక్తము 5, 6, 7 శ్లోకాలు దాని యొక్క ఉచ్చారణ అర్థం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. అనువాకం ఎలా సాగుతూ ఉంటుందంటే, చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే. చంద్రుని వలె ప్రకాశించున్నది, తన కీర్తి చంద్రికలతో తేజోమయమైనది, దేవతలచే ఆరాధింపబడినది, కరుణామయి, పద్మమును చేతిలో ధరించున్నది, ఈం అను బీజమంత్రమునకు భావరూపమైనది అయిన శ్రీ మహాలక్ష్మిని శరణు వేడుచున్నాను. నా దారిద్ర్యమును తొలగించి నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. అంటే, సూర్యకాంతి వంటి కాంతి గల ఓ శ్రీదేవి, వృక్షములలోకెల్లా శ్రేష్టమైన బిల్వ వృక్షము నీ తపో మహిమ వలన ఉద్భవించినది. ఆ బిల్వ ఫలములు నా లోపల ఉన్నటువంటి అజ్ఞానమును, బయట ఉన్న దారిద్ర్యమును తొలగింపు చేయుగాక. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. దేవతలకు సఖుడు, ధనాధిపతియగు కుబేరుడు నన్ను అనుగ్రహించున్నట్లు చేయము. నీ అనుగ్రహము గల ఈ పుణ్యభూమిలో జన్మించిన నాకు కీర్తి, ఐశ్వర్యములను ప్రసాదించుము. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్నుదమే గృహాత్. నీకంటే ముందుగా జన్మించిన జ్యేష్ఠాదేవిని, అంటే అలక్ష్మిని అనగా దారిద్ర్యమును తొలగించి సర్వ విధములైన దారిద్ర్యములను నిర్మూలించి నన్ను అనుగ్రహించుము. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. సుగంధమునకు నిలయమైనది, జయించుటకు సాధ్యము కానిది, సర్వదా శక్తి సామర్థ్యములు ప్రసాదించున్నది, సకల సంపదలకు స్థానమైనది, సకల జీవులను పాలించున్నది అయిన శ్రీ మహాలక్ష్మిని నేను ఆవాహన చేస్తున్నానని దీని యొక్క ప్రతిపదార్థం. మరి యొక్క భాగం తర్వాత యొక్క విశ్లేషణ కొనసాగుతూనే ఉంటుంది. లక్ష్మీమాతా కటాక్ష అనుగ్రహ ప్రాప్తిరస్తు.